రైతులందరికీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజువీర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట జిల్లా మండలాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొన్ని పదవులు ఇచ్చిందని, మరింత బాధ్యతగా పనిచేస్తామని తెలిపారు. పదవులు ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రైతు రుణమాఫీ చేసి వచ్చేటువంటి ఆగస్టు 15 వరకు ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సందర్భంలో ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కు పోదాము అనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అందుకు గాను నారాయణరావుపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మేము అక్కడ ఉన్నటువంటి లీడర్లతోటి, అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలతోటి మీటింగు అరేంజ్ చేస్తున్నాము. వచ్చే పంచాయతీ ఎలక్షన్లో ఎలా నిలబడాలి, దానికి సంబంధించిన కార్యాచరణను ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య రీసెంట్గా జక్కపూర్ గ్రామానికి సంబంధించిన బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా విఠలన్నను, అదేవిధంగా గతంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉమ్మ గారిని, అదేవిధంగా గ్రామ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నిరుగొండ స్రవంతి గారిని, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ కమిటీలను వేసిన సందర్భంగా వారికి కూడా గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున సన్మానం చేయడం జరిగింది. ఈ పోస్టులకు సహకరించినటువంటి జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి గారికి, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ గారికి ఈ జక్కాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. డిసిసి జనరల్ సెక్రటరీగా మా చింతల రాజవీర్ను ఎన్నుకోవడం జరిగింది. బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అంబటి విఠల్ను, అదేవిధంగా మండల అధ్యక్షురాలు మన దాసరి ఉమ్మ గారిని, విలేజ్ అధ్యక్షురాలుగా స్రవంతి గారిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పోస్టులు ఇచ్చినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు.